నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ శ్రీశైలం సీప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి సీప్లేన్ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీప్లేన్ చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 9న పున్నమి ఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డి హ్యావిల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీప్లేన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. దొంగకొల్లు పట్టేవాడికి టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కి తేడా లేదని మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వసంతకృష్ణ ప్రసాద్ ని మైలవరం వీరప్పన్గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్న వసంతకృష్ణ ప్రసాద్ కి కమిషన్లు ఇవ్వాలి అంటూ దుయ్యపట్టారు. గతంలో కృష్ణ ప్రసాద్ ఏడుస్తున్నాడని నేను మైలవరానికి ఏనాడు రాలేదు. వసంతకృష్ణ ప్రసాద్ కి మీడియా సమక్షంలో నాతో చర్చకొచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. వసంతకృష్ణ ప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతామని జోగి రమేష్ హెచ్చరించారు. అధికార పార్టీ అధికారంలో ఉన్నవాడు ఎక్కువ పెట్టింది నా మీద, కేసులు పెట్టింది నా మీద, అవసరం తెలియని నా కుమారుడి మీద కేసులు పెట్టారు. మేము కేసుల్లో ఉన్నాం, ఇబ్బందులు పడ్డాం, ధైర్యంగా నిలబడతాం. వాళ్ళు దెబ్బ కొట్టారు, పడ్డాం, నిలబడతాం. రేపు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎల్లకాలం వీడియో ఉంటారని కలగన్నాడా? మేము బలమైన ప్రతిపక్షం, 40% ఓట్ బ్యాంక్ తో ఉన్న బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి వాళ్ళది 56% అనుకుంటా ఓట్ బ్యాంక్. నాకు తెలిసి సుమారుగా 56 అనుకుంటా. 3 పార్టీలు కలిసి ఉంటారా, విడిపోతారా, కొట్టుకుంటారా? 4 నెలల్లోనే ఏ విధంగా రూట్లు పడ్డారో మనం చూస్తున్నాం. 4 నెలల కాలంలోనే ఏ విధంగా తిట్టుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం. శాంతి భద్రతలు ఇవ్వని చెప్పేసి డిప్యూటీ సీఎం గారే మాట్లాడుతా ఉంటే ఎవరు మాట్లాడుతా ఉన్నారు? శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పేసి డిప్యూటీ సీఎం ఎవరన్నాడు? హోమ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ అన్నాడు, సీఎం అన్నాడు. అది చాలదా? మేము చెప్పాలా? ప్రతిపక్షంగా మేమన్నావా, లేకపోతే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు అన్నారా? ఇవన్నీ కూడా రోజు చూస్తున్నాం కొట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ కూటమి ఎన్ని సంవత్సరాల పాటు కలిసి ఉంటారో, ఎన్ని సంవత్సరాల పాటు వాడు సంసారాన్ని కొనసాగిస్తారో చూద్దాం. అసలు మనిద్దరం పార్టీలు తీసేసి పక్కన పెట్టేసి నేను నిలబడదా? నేను మా పార్టీ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని వస్తా, నువ్వు కూటమి ఒప్పించుకొని రా, మీ పేరు నా పేరు పెట్టుకుంది ఇద్దరు జనం పార్టీ అసలు ఇక్కడి నుంచి మైలవరం నుంచి రమ్మని నేను జగన్ గారిని ఒప్పించుకొని వస్తా. పార్టీ వద్దు, సింబల్ వద్దు, నువ్వు నిర్ణయం చేసేసి. అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావటం లేదని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగలం అని జగన్ మాట్లాడిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లకపోయినా రాష్ట్రం ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి
వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో నీచమైన సామాజిక వ్యవస్థ తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారు. జగన్ ఎదుర్కొని దమ్ములేక కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారు. నీచమైన సామాజిక వ్యవస్థని తయారు చేస్తున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎవరు ఉన్మాదులు, అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాలను ప్రోత్సహించింది ఎవరు? 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐటీడీపీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా. ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగనన్న ఇల్లు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిన దాకా కూడా వెంటబడింది ఎవరు ఉన్మాదులు? అదేవిధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు, ఎవరు కొంచెం వ్యతిరేకమంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికిమాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. నీకంటే నిరంకుశులు, నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు. హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతవి కాదు. అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు, దిక్కు మొక్కు లేని చావు చచ్చిపోయాడు. అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడప్పుడు ఈ ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైత్యపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది, అసలు మచ్చుకు కూడా లేదు. ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు, మరి 6 ఫార్ములానో 7 ఫార్ములాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు. ఈరోజు వందల మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది. మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు. లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత, మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం. ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు. అదే చింతలపూడి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చింతలపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ ని కోరిన చింతలపూడి సీఐ రవీంద్ర నాయక్ ఎక్కువ స్పీడ్ తో వెళ్లరాదని బైపాస్ రోడ్డుగా వెళ్లేలా చూడాలని సీఐ కోరారు. ఎస్ఐ కుటుంబరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు వై మూర్తి, యు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ ఎస్పెషల్లీ పామాయిల్ ఓవర్ హైట్ ఉంది అని దాని దగ్గర స్పీడ్గా నడవడం వల్ల టౌన్లో డస్ట్ విపరీతంగా లేస్తుంది కేవలం లారీల వల్ల. దాన్ని కంట్రోల్ చేయాలి, టైమింగ్స్ ఉంటే సెట్ చేసుకోవాలి. అంటే హైవేలో బైపాస్ వెళ్ళిపోతే నేను చెప్తున్నాను, వాళ్ళు బైపాస్ వెళ్తే మీకేదో ప్రాబ్లం ఉంటే చెప్పండి, దాని తర్వాత మనం ఏం చేద్దాం, టైమింగ్స్ ఏమైనా సెట్ చేద్దామా. ఈ పొల్యూషన్ అంటే హెవీ దుమ్ము నేనే సెంటర్లో నిలబడలేకపోతున్నాం, మా స్టాఫ్ అయితే ట్రాఫిక్ లో ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ప్రజలందరూ కూడా లంగ్స్ పాడైపోతున్నాయని మొన్న నా దగ్గర ఒక ఇద్దరు సార్ మా షాప్ రోడ్డు పక్కనే
ఈ దుమ్ము ధూళి విపరీతంగా లారీలు స్పీడ్ ఓవర్ స్పీడ్ నడుస్తున్నాయి, విపరీతంగా దుమ్ము లేకపోతుంది, లంగ్స్ పాడైపోతుందని శిలను ఎక్కించుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఇది 1 వీక్ 10 days బ్యాక్. అప్పుడే నేను మీటింగ్ పెట్టి చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం, బైపాస్ నుంచి లారీ అంతా ట్రాన్స్పోర్ట్ చేద్దామని. సో మీ యొక్క ఒపీనియన్ కూడా అడిగి మిమ్మల్ని ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అందరికీ బాగుండే విధంగా మనం ఒక సొల్యూషన్ పరిష్కారం చేద్దామని మిమ్మల్ని ఈ రోజు పిలవడం జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఈ రోజు మండల కేంద్రంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జోనాథన్ జాయ్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణంలో ఉన్న సుమారు 60 మందికి పైగా నిస్సహాయకులు, వృద్ధులు, యాచకులకి భోజనం పంపిణీ చేశారు. అనంతరం ఆర్ఎఫ్ఎస్ సంస్థ అధినేత రవి మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అయ్యి ఎవరు ఆకలితో అలమటించే పరిస్థితి రాదని చెప్పారు. సహకరించిన తన పేరెంట్స్ ప్రవీణ్, శాలినికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవితో పాటుగా కాపుదాసి దిలీప్ మరియు వ్యక్తిగత టీం సభ్యులు పాల్గొన్నారు. మా తాత టైఫాయిడ్ అనేది చాలా బాధపడ్డారు. ఇచ్చిండట నీకు ఎన్నిసార్లు చెప్తారండి నాకు ఇచ్చాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.